సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, ప్రభు మనకు ఒక మాట చెప్పేటప్పుడు అది క్లియర్గా లేకపోయినా అడుగు పెట్టాలి అని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఒకటి నేను మీకు స్పెసిఫై చేయాలని నేను ఆశపడుతున్నాను. 3వ వచనం ఒక్కసారి రీడ్ చేయండి. అవి ప్రభువునకు కావలసి ఉన్నవన్నీ చెప్పవలెను. మంచిగా వినండి. ఎవరికి కావాలి? ప్రభువునకు. ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి పంపుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనం నోటీస్ చేస్తున్నాం. నెక్స్ట్ 4th verse నుంచి మళ్ళీ ఫాస్ట్గా రీడ్ చేసేయండి. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. 10వ వచనము గనుక మనం చూసినట్లయితే, 10th verse గనుక మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉంది? 10వ వచనం ఇంకోసారి రీడ్ చేయండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఎవరో అని కలవరపడెను అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే, ఈయన ఎవరో. తెలుగులో ఎలా ఉంది? హూ ఇస్ దిస్? ఈయన ఎవరో, ఈయన ఎవరో అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు కదండి. ఇక చూడండి, ఫస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు పంపాడు, వాళ్ళ యొక్క శిష్యుల్ని పంపినప్పుడు మరి మనం ఫస్ట్ ఏం చూస్తున్నామంటే, ప్రభువుకి ఇది అవసరము అని అన్నారు. సెకండ్, ఈ ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు ఆహ్వానిస్తున్నప్పుడు వారు ఏమని పాడారు? హోసన్నా హోసన్నా అని చెప్పేసి హెచ్చిస్తూ ఒక రాజుని ఆహ్వానించేటట్టు వారు ఆహ్వానించారు. అంటే ఇక్కడ ప్రవచన రీతిగా కూడా మనం చూసినట్లయితే రాజు అని తెలియబడి ఉంది. సెకండ్, మూడోది, ఇక్కడ ఈ ప్రజలు ఈ 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, ద క్రౌడ్ ఆన్సర్డ్, అంటే ప్రజలు సమాధానం చేశారంట. ఏమని? దిస్ ఇస్ జీసస్ ద ప్రాఫిట్ ఫ్రమ్ నాజరత్ ఇన్ గలిలీ. అంటే మూడోది, ప్రజలు ఏమని చెప్పారు? ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రవక్త అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధములో ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు పిలిచారు కదండి. ఇప్పుడు ఇక్కడున్న కొందరు ప్రవక్త అని ఎందుకు పిలిచారు ప్రభు అయిన యేసుక్రీస్తుని? ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు గనక, అంటే స్వస్థత చేశాడు గనక, ఆయన చెప్పిన ప్రవచనాలంతా కూడా నెరవేరింది గనక, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరింది గనక, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు గనక ఆయనను ప్రవక్త అని చెప్పేసి పిలిచారు. ఇక్కడ రెండో చోటు మనం మధ్యలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఒక రాజుని ఆహ్వానించేటట్టు వారు ఆహ్వానించారు. హోసన్నా అనే దానికి అర్థము అని మాత్రం మనం చూసినట్లయితే అదొక హీబ్రూ పదం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రే సేవ్ అస్, అంటే మమ్మల్ని రక్షించుము అని మనం చెప్పవచ్చు. కానీ మామూలు వాడుకలో మనం ఏమని చెప్పొచ్చు అంటే, హోసన్నా అంటే స్తుతించటం అని కూడా మనం చెప్పొచ్చు, లేకుంటే మమ్మల్ని రక్షించయ్యా అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలు ఎందుకు తెలుసా హోసన్నా 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 అని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించారు? ఆ కాలంలో ఉన్న రాజు వాళ్ళకి నచ్చలే, చాలా ఘోరమైన రాజు అన్నమాట.
ఘోరమైన రాజు అంటే ఎవరిని చూసినా నరికేస్తాడు, ఎవరిని చూసినా ఏదో ఒకటి చేసి పడేస్తాడు. మరి అక్కడ ప్రజలకు ఆ రాజే నచ్చలే. ఈ యేసు ప్రభు చేసే కార్యాలు వారు చూసిన వెంటనే వారికి ఏమర్థమైందంటే ఒక గొప్ప రాజు వస్తున్నాడు అని చూశారు. అందుకే ఆయనను ఏమని పిలిచారంటే ఒక రాజు వలె ఆయనను ఆహ్వానించారు. మనం ఫస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తుందంటే ప్రభుకి ఇది అవసరము అని అన్నాడు. అంటే దానికి అర్థం ఏంది? ద లార్డ్ నీడ్స్ ఇట్, ప్రభుకి అది అవసరం అని చెప్పండి అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ప్రభు అని ఆయన తెలియజేశాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే నేను ఈరోజు మీ దగ్గర ఏ ప్రశ్న అడగాలని ఆశపడుతున్నానంటే హూ ఈజ్ జీసస్ టు యూ? ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మీ యొక్క దృష్టిలో ఎలాంటి ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు కదండి. మనము ఇక్కడ ఉన్న ఈ రాజులు దేని మీద వారు దృష్టి పెట్టారంటే మనకు కొత్త రాజు వచ్చేసాడేమో అని వారు సంతోషపడ్డారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు అవ్వటానికి రాలేదు, కానీ దేనికి వచ్చాడండి? నిజమైన రాజు కావటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ లోక ప్రజలు దేన్ని చూశారంటే మన కొత్త పాలన వస్తుందేమో, మరి చాలా బలమైన రాజ్యం మనకు ఉంటుందేమో అని వారు అనుకున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికి వచ్చాడంటే నిజమైన రాజుగా సిలువలో అన్నిటినీ జయించటానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే తండ్రి ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ విధంగా ఆయన హెచ్చించాడు ఈ భూలోకంలో కూడా. హల్లెలూయా. సో హూ ఈజ్ జీసస్ టు యూ? ఇక్కడ ప్రజలు కొందరు ప్రవక్త అని అంటున్నారు, కొందరు రాజు అని అంటున్నారు, కొందరు ప్రభు అని అంటున్నారు. అది మనం బైబిల్ గ్రంథంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి వారి యొక్క శిష్యుల దగ్గర అడుగుతున్నాడు, నన్ను ఏమని అంటున్నారు, నన్ను ఏమని పిలుస్తున్నారు, మరి ఏమని ఈ ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పేసరికి మరి అక్కడ ఉన్న ఒక్కొక్క శిష్యులు కూడా ఒక్కొక్కటి అంటున్నారు. కొందరు మిమ్మల్ని ప్రవక్త అని పిలుస్తున్నారు అని కొందరు అన్నారు. కొందరు వచ్చి వారేం తెలియజేశారు? బాప్తిసమిచ్చు యోవాను అని చెప్పేసి కొందరు తెలియజేశారు. అంటే అదే ఆత్మ మీలో కూడా దిగి వచ్చింది, మీరు అలా ముందుకు వెళ్తున్నారని కొందరు అంటున్నారని కొందరు తెలియజేశారు. కానీ పేతురు మాత్రం ఆయన ఏమని తెలియజేశాడంటే నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, దేవుని యొక్క కుమారుడవు అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక్కొక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క దృష్టి ఉంటుందండి ప్రభు మీద. అందుకే మన బైబిల్ గ్రంథంలో మనం ఏం చూడగలుగుతామంటే యెహోవా రాఫా అని అంటాం, యెహోవా మినిస్సి అని అంటాం, యెహోవా షమ్మ, అలా పేర్లు మనం చూస్తుంటే ఒక 100 పేర్లు ఉన్నాయి. అన్ని మనం గుర్తుపెట్టుకోలేము. నేనేమని తెలియజేస్తున్నానంటే ఆ పేర్లు కూడా కొన్ని మన నోట్లో రావు. అన్ని పేర్లు ఉన్నాయి కదా, అన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టేశారు మనుషులు. కానీ ఈరోజు మరి మన ప్రభుని మనం ఎలా చూస్తున్నాము అనేది చాలా ముఖ్యం. మనం ఒక క్రిస్టియన్గా మనం అయిన తర్వాత చాలాసార్లు ప్రభుని ఒక రిలీజియస్ ఫిగర్గా మనం చూడటం మనం ప్రారంభిస్తాం. అంటే ఈయన ఒక దేవుడు, ఈయన ఒక వ్యక్తి అని మనం చూడటం మనం ప్రారంభిస్తాము. కానీ ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తుందంటే నీ యొక్క చూపులో నేను ఎలాంటి ఒక వ్యక్తిగా ఉన్నాను అని చెప్పేసి ప్రభు ఈరోజు మనకు ఒక ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.